हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। फोरम फॉर ट्रूथ सीकर्स సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా
సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 Cosmic Evolution in 7 stanzas from the book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. ఏడు లోకాలుగా ఎలాగైతే కిందకి దిగిందో దానికి సంకేతముగా 7 స్టాంజాస్ లో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 252వ పాఠము 5/3/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి ఎప్పుడైనా కానీ అది లక్షల సంవత్సరాలు గడవని ఉంది. ఎప్పుడైనా ప్రస్తుత కాలంలోనే మానవాళి అన్నది వస్తుంది. ఏం చేయాలి? ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడైనా కానీ ఇదే సూత్రం, ఇదే వాక్యం ఎప్పటికీ మనం అది అప్లై అవుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలోనే మానవాళి. ఇప్పుడేదో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మన వరకే ఇది అన్నట్టు కాకుండా ఎటర్నల్ శాశ్వతమైనటువంటిది. ఇది శాశ్వతమైన బ్రహ్మ విద్య. ఇది ఇప్పుడు చెప్పుకున్నా ఇదే పద్ధతిలో చెప్పుకోవడం. ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో తప్పిపోయింది కాబట్టి అన్వేషిస్తున్నాం. అన్వేషణ ఎందుకు వచ్చింది? తప్పిపోయింది, మరపు వచ్చింది, మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తప్పిపోయిన దానిని వెదకటం, అన్వేషించటం, ఈ రెండు కూడా ఆ సంకల్పంలో భాగమే. ఆ దివ్య సంకల్పం ఏదైతే ఉందో, తాను పెక్కులు కావాలి అన్నది, ఆ సంకల్పంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఆయన ఏదో సంకల్పించాడు, ఇక్కడేమో ఇట్లాగ అయిపోయింది. ఏదో కూర రుచిగా చేద్దామని అన్ని సామగ్రులు, అన్ని సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా చేసాం, కానీ అది నోట్లో పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ
ఈ సృష్టికి ఏంటంటే ఈ తప్పిపోవటం, మరలా వెదకటం వల్ల అది లభించటం, మరలా దానిగా మారిపోవటం. ఇది సృష్టిలో ఈ దివ్య ప్రణాళికలో ఒక భాగంగా జరుగుతూ ఉంది. ఆ సంకల్పంలో ఒక భాగం ఇదంతా. తప్పిపోయిన తత్వ దర్శనాన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2లోకి వెళ్ళబోయేటప్పుడు ఒక వారధిలాగా ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ మనకి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న వ్యాసం 2వ భాగంలో ఉన్నటువంటి ఈ వ్యాసాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సింబల్స్ కి సంబంధించి it is represented by a boundless darkness. ఆ చార్ట్ లో ఆ చిత్రపటం ఎలాగ తయారు చేశారంటే బ్లవెట్స్ కి టిబెట్ వెళ్ళి అక్కడ పరమ గురువుల ఆశ్రమం చేరి వారి యొక్క గ్రంథాలయంలో ఈ బుక్ ఆఫ్ ద్విజన్ తాళపత్ర గ్రంథాన్ని స్పృశించి ఎంతో ఆరాధనా భావంతో భక్తి భావంతో దాన్ని ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటగా ఏముంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో మొత్తం ఆ పేజీ అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్తో ఉంది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ బౌండ్లెస్ డార్క్నెస్. పేజీ మొత్తం అంటే బౌండ్లెస్. ఆ పేజీ అంత ఉంటే అంత వెళ్ళిపోతుందని కదా అర్థం. ఒక పేజీ ఒక చిన్న ఎంత ఒక కొలతతో ఉందనుకోండి, A4 అని పేజీను లేకపోతే పావుటావు అరటావు సైజులను ఒక పేజీ ఉందనుకుందాం. ఆ పేజీ ఎంత ఉంది అంటే అది ఆ పేజీ సైజు పెరిగే కొలది ఆ బ్యాక్గ్రౌండ్ ఆ డార్క్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని బౌండ్లెస్, దానికి హద్దు లేదు, ఇక హద్దులు లేని, పరిమితులు లేని, హద్దులు లేని బౌండ్లెస్ డార్క్నెస్. అది మొదటి చార్ట్ లో ఉన్నది.
ఆ తర్వాత ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ విచ్ అపియర్స్ ద ఫస్ట్ సెంట్రల్ పాయింట్ ఇన్ వైట్. ఇంకో పేజీ తిప్పడం జరిగింది. ఇంకో పేజీ తిప్పితే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ అంతా అలాగే ఉంది. సేమ్ మొదటి పేజీలో ఎలాగుందో అలాగే ఉంది. కానీ మధ్యలో చిన్న తెల్లటి చుక్క. వెంటనే మన దృష్టి ఆ చుక్క మీదకు వెళ్ళిపోయింది. ఈ కాగితమంతా
బౌండ్లెస్ డార్క్నెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ విచ్ అపియర్స్ ద ఫస్ట్ సెంట్రల్ పాయింట్ ఇన్ వైట్. సన్నటి తెల్లటి చుక్క రెండో పేజీలో. అక్కడ ఎలాగా ఉంది? దస్ సింబలైజింగ్ కోఎవల్, కోఎవల్ అండ్ కోఎటర్నల్ స్పిరిట్ అండ్ మ్యాటర్. రెండు స్పిరిట్ అండ్ మ్యాటర్, ఆ రెండు కూడా కోఎవల్ అంటే సమకాలీనంగా ఒకేసారి వచ్చినాయి అవి. అంటే స్పిరిట్ ఒకసారి, మ్యాటర్ ఒకసారి కాదు, రెండు ఏకకాలంలో అన్నమాట, సమకాలీనంగా. కోఎవల్ అంటే సమకాలీనమైన, హ్యావింగ్ ద సేమ్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ ఆరిజిన్. ఇద్దరు ఒకే రోజు పుట్టారు, కవల పిల్లల్లాగా అన్నట్టుగా. కవల పిల్లలు ఎవరు? స్పిరిట్ అండ్ మ్యాటర్. కవల పిల్లలని మనం ఎందుకు అంటున్నాం? ఇక్కడ మనం అనేకత్వంలో ఉన్నాం కాబట్టి, భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి మనకు అవి రెండుగా కనిపిస్తున్నాయి. కానీ ఉన్న విషయం అది ఒకటి రూపాంతరం చెందటం, ట్రాన్స్ఫార్మేషన్. అది ఇదిగా మారటం, ఇది అదిగా మారటం అన్నట్టుగా, జలము పృథ్వీగా మారినట్టుగా. కానీ మనకేంటంటే ఈ భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి రెండు రకాలైన విషయాలుగా ఉంటాయి. కాబట్టి కో ఎటర్నల్, కోఎవల్ అంటే సమకాలీనముగా, శాశ్వతముగా. కో ఎటర్నల్ అంటే సమనిత్యమైన, అంటే ఒకటి నిత్యమైంది, ఒకటేమో అనిత్యమైంది, ఇవాళ ఉండి రేపు కనుమరుగవుతుంది అన్నట్టుగా ఏం లేదు. రెండు ఎల్లప్పుడూ ఉండేవే. ఇందులో ఒకదానికి సంబంధించింది రెండోది కూడా కాబట్టి రెండో దానిలాగా మనకి వ్యక్త రూపంలో, మేనిఫెస్టేషన్ రూపంలో అలాగా వస్తుంది. కానీ శాశ్వతమైనదే ఈ మాదిరిగా మారుతూ ఉంది కాబట్టి రూపాంతరం చెందటమే కానీ శాశ్వతముగా ఉండేదే, నాశనం అయ్యేదేది ఈ సృష్టిలో లేదు. కాబట్టి కో ఎటర్నల్, శాశ్వతమైనది, సమశాశ్వతమైనది. స్పిరిట్ మ్యాటర్ మేకింగ్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద ఫినామినల్ వరల్డ్. ఈ భౌతిక, ఈ స్థూల జగత్తులో, వ్యక్త ప్రపంచంలో మనకి స్పిరిట్ అండ్ మ్యాటర్, ఆత్మ పదార్థము, రూపము జీవముగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రూపము జీవముగా అంటే అటు వైట్ చిన్న చుక్క, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ డార్క్నెస్, అట్లా రెండుగా ఏదైతే ఉన్నాయో ఆ రెండు స్పిరిట్ మ్యాటర్ గా ఇక్కడ మనకి తెలియబడుతుంది వ్యక్త ప్రపంచంలో. బిఫోర్ ఇట్స్ ఫస్ట్ డిఫరెన్షియేషన్, when the one becomes two, ఒకటి రెండుగా మారినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ మే దెన్ బి రిఫర్డ్ టు యాజ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. ఆత్మ అలాగే పదార్థము. To spirit is a referable every manifestation of consciousness. కాన్షియస్నెస్, ప్రజ్ఞ అంటే ఇక్కడ ఏంటి? మనం గమనించేది అన్నట్టుగా, గమనింపబడేది, గమనింపబడేది అంతా ఏమిటి? రూప జగత్తుకి సంబంధించింది, మార్పులకి గురయ్యేది. గమనించేది మార్పులకి గురి కాకుండా స్థిరముగా ఎల్లప్పుడూ ఒకేలాగా ఉన్నట్టుగా ఉండేది ఒకటి. అయితే ఈ ప్రజ్ఞ ఏమవుతోంది? మనం దేహాత్మగా, ఇది కూడా మళ్ళీ ఏమవుతోంది?
పరిమితం అవుతూ ఉంది. ముందు దేహాత్మగా వచ్చి, ఆ తర్వాత జీవాత్మగాతో కలిసి, ఆ తర్వాత తురియాత్మగా అంటే విశ్వాత్మగా మారటం. ఉన్నది విశ్వాత్మ అంటే ఆ స్పిరిట్. అది మ్యాటర్గా స్థూల జగత్తుకు వచ్చేటప్పుడు కల్లా రూప జగత్తుకి మారటం జరిగింది. టు స్పిరిట్ ఈజ్ రిఫరబుల్ every manifestation of consciousness, reflective or direct and of unconscious purposiveness, to adapt a modern expression used in Western philosophy, so-called, as evidenced in the vital principle, and nature's submission to the majestic sequence of immutable law. ఇదంతా ఏంటంటే ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ మేనిఫెస్ట్ అయింది అంటే రూప జగత్తుతో అంటే ఒక ఉపాధి తీసుకుని వ్యక్తం అవటం. వ్యక్తమైంది అంటే అర్థం ఏంటి? ఒక ఉపాధి, రూప జగత్, రూపానికి సంబంధించి ఒక ఉపాధిగా తీసుకుని. ఎవరు వ్యక్తమైంది? ఆ కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ అంటే ఆ స్పిరిట్కి సంబంధించి. స్పిరిటే ఇక్కడ వ్యక్తమవుతున్నప్పటికీ అది ఎంతవరకు వ్యక్తమవుతుంది? రూప జగత్తుకి సంబంధించి ఎంతవరకు పరిమితమై ఉందో అంతవరకు అది వ్యక్తమవుతుంది. ఇదంతా ఎట్లాగొస్తుంది మళ్ళీ? అక్కడి నుంచి మన మొదటి జీవ ప్రసారంతో ఆ 7 లోకాలు తయారు చేయబడి, ఆయా లోకాల అణువులతో రెండో జీవ ప్రసారంతో రకరకాల రూపాలు ఏర్పడి, వాటికి ఆ రెండో జీవ ప్రసారం చైతన్యంగా మారి ఆ రూపాలని అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా ఒక్కొక్క వర్గుని దాటుకుంటూ ఇప్పుడు మానవ వర్గుకి రావటం జరిగింది. అంటే మానవ వర్గుకి సంబంధించిన ఉపాధిగా ఆ 2 జీవ ప్రసారాలు కలిసి ఇక్కడికి రావటం జరిగింది. ఇదంతా ఏంటి? మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్. స్పిరిట్ ఈజ్ రిఫరబుల్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. 2 ఏకకాలంలో మ్యాటర్తో అది మేనిఫెస్ట్ అవ్వాలంటే, ఉపాధి కావాలి అంటే రూప జగత్తుకి సంబంధించిన విషయం, పదార్థం కావాలి. పదార్థంతో చేయబడినటువంటి రూపంతో అది ఉపాధిగా తీసుకుని ఆ రూపాన్ని, ఆ మ్యాటర్ని అది మేనిఫెస్ట్ అవుతూ ఉంది. అంటే ఇది కిందకి దిగటం కాబట్టి ఏకత్వం నుంచి అనేకత్వానికి రావటం, వచ్చే దశలో అనేకత్వానికి రావాలి అంటే అది తగ్గుకుంటూ రావాలి. ఇప్పుడు మనం కరెంటు తయారయ్యే చోట 440 వోల్ట్స్ అత్యంత శక్తివంతమైన ఇదిగా ఉంటుంది అక్కడ ఎలక్ట్రిసిటీ. అది మన ఇంటికి రావాలి అంటే తగ్గుకుంటూ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగిస్తూ, సబ్ స్టేషన్లను ఉపయోగిస్తూ, అట్లా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తూ శక్తిని తగ్గిస్తూ 220 వోల్ట్స్కి మన దగ్గరకు వచ్చినప్పుడు కల్లా 220 వోల్ట్స్గా అది తగ్గింపబడి మన ఇంట్లోకి అది వస్తుంది. మన ఇంట్లోకి రావడం అంటే మేనిఫెస్టెడ్, అది వ్యక్తమైంది. అట్లా తగ్గుతూ రావడం ఎట్లాగైతే మనకి ఎట్లా జరుగుతుందో ఆ స్పిరిట్ కూడా కాన్షియస్నెస్ గా తగ్గుతూ ఒక వ్యక్తికి సంబంధించి, ఒక దేహానికి సంబంధించిన ఒక చిన్న ఆత్మగా అంతవరకు అది దిగుతూ వస్తుంది. అంటే ఆ స్పిరిట్ ఈజ్ రిఫరబుల్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, reflective or direct and of unconscious purposiveness. అంటే ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా కానీ, అన్కాన్షియస్ అంటే ఎరుక లేని, తెలియని. పర్పసివ్నెస్, పర్పస్ మాత్రం
ఆయన యొక్క దివ్య సంకల్పాన్ని, ఆ దివ్య సంకల్పం నిజం చేయటం కోసం, ఆ దివ్య సంకల్పానుసారము పెక్కులు కావటము అనే దానికోసం, దానికి సంబంధించి ఆ పరమ ప్రయోజనంతో, ఆ పరమ ప్రయోజనం పట్ల కాన్షియస్ గా ఉండొచ్చు, అన్కాన్షియస్ గా ఉండొచ్చు. ఇక్కడ అండ్ ఆఫ్ అన్కాన్షియస్, ఎరుక లేకపోయినప్పటికీ ఆ పరమ ప్రయోజనానికి సంబంధించి ఆ దివ్య సంకల్పం యొక్క పరమార్థం ఏంటి అనేది తెలియకపోయినా, ఎరుక లేకపోయినా, ఈ పదం ఎట్లంటే అన్కాన్షియస్ అనే పదం టు అడాప్ట్ ఎ మోడర్న్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ ఇన్ వెస్టర్న్ ఫిలాసఫీ. పాశ్చాత్యుల తత్వశాస్త్రంలో ఈ తత్వవేత్తలు వాడుతున్న పదం అన్నమాట అన్కాన్షియస్ అన్నది. అంటే తెలియబడటం లేదు అనేది ఏదైతే ఉందో, అన్నోవబుల్ డైటీ అని ఎట్లాగైతే చెప్పుకుంటున్నాము, అది తెలియబడేది కాదు అని. అట్లాగే ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఆ స్పిరిట్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టేషన్ కి వచ్చేటప్పుడు కల్లా కాన్షియస్నెస్ అని ఏమైతే అంటున్నామో, అది ఒక్కోసారి అన్కాన్షియస్ గా ఉంది, అది కూడా తెలియబడటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటి, గమనింపబడేది మనకి తెలియటం లేదు కదా. గమనించేది మనకి అన్ని తెలుస్తున్నాయి కదా. మనకి ఈ పంచేంద్రియాల ద్వారా ఏదైనా కానీ మనకి తెలియబడుతూ ఉంది. ఎలా తెలియబడుతూ ఉంది? గమనించటం ద్వారా తెలియబడుతుంది. మనం దాని నుంచి వేరుపడి విడిగా ఉండటం వల్ల అదంతా తెలియబడుతుంది. ఎలాగా? గమనించేవాడు ఒకడు ఇక్కడ ఉండడం వల్ల, చూసేవాడు ఒకడు ఉండడం వల్ల అదంతా తెలియబడుతుంది. తెలియబడేదంతా మ్యాటర్కి సంబంధించింది. తెలుసుకునేవాడు ప్రజ్ఞ, అంటే కాన్షియస్నెస్ కి, స్పిరిట్ కి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. అది వేరియస్ స్టేజెస్ గా, రకరకాలైన స్థితుల్లో, రకరకాల స్థాయిల్లో, అది ఇప్పుడు దేహాత్మ స్థాయిలో దేహాత్మగా అది గమనిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ గమనించుతూ ఏం చేస్తుంది? ఇదంతా నేనే అన్నట్టుగా గమనించబడే ప్రతిదీ, తెలియబడే ప్రతిదీ అది నేనే అన్నట్టుగా ఇక్కడ భావన కలుగుతుంది ఈ దేహాత్మ స్థాయిలో, ఇక్కడ ఉన్న కాన్షియస్నెస్ కి సంబంధించి. ఈ దేహాత్మ ఏది? మొత్తం స్పిరిట్ గా ఏదైతే ఉందో విశ్వాత్మకి సంబంధించి, ఆ విశ్వాత్మే చిన్న చిన్న ఆత్మలుగా మారినట్టుగా ఈ స్థూల జగత్తుకు వచ్చేటప్పుడు కల్లా చిన్న చిన్న ఆత్మలుగా మారినట్టుగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, దేహాత్మ దగ్గర దాని నుంచి విడిపడటం అనేది కాకుండా అదే నేను అన్న భావనతో ఉండిపోవటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అన్కాన్షియస్ పర్పస్ఫుల్నెస్. అంటే ఇప్పుడు ఎరుక లేకుండా, ఎరుక ఉన్నదేమో ఇది నేనే అన్న దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ కాన్షియస్నెస్. కాబట్టి ఆ పర్పస్ ఏదైతే ఉందో అది అన్కాన్షియస్ గా ఉంది. అంటే ఆ దివ్య సంకల్పం, ఈ మొత్తానికి సంబంధించిన స్పిరిట్ ఒకటి ఉంది, అది అది మిగతా మన చేత గమనింప చేస్తుంది. మనం భాగంగా ఉన్నాం కాబట్టి, దేహాత్మగా మనం ఉన్నాం కాబట్టి మన చేత అది గమనింప చేస్తూ, మనం గమనించేటట్టుగా అది చేస్తూ ఉన్నది. ఆ విషయం మనం అన్కాన్షియస్ గా ఉన్నాం, ఎరుక లేకుండా ఉన్నాం మనం. ఇది ఒక్కటే మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఇప్పుడు గమనించటం అనేది లేకుండా ఇది తెలియబడటం అనేది జరగదు. మనకి ప్రతిదీ తెలుస్తూ ఉన్నది. మన ఆలోచన మనకి తెలిసింది అంటే దాన్ని గమనించే వాళ్ళం మనం ఉన్నాం కాబట్టి, గమనించేవాడు వేరుగా ఉన్నాడు కాబట్టి వాటి ద్వారా అది తెలియజేయబడుతుంది. తెర మీద సినిమా వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? అది ప్రొజెక్టర్ ద్వారా అక్కడ పడింది. తెర మీద నుంచి నేరుగా రాలేదు, అది ప్రొజెక్టర్ ద్వారా అక్కడ రావటం వల్ల తెర మీద మనకు కనిపిస్తుంది.
ఇప్పుడు మనం తెరని మర్చిపోయి ఈ తెర సినిమా అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం దాన్ని చూస్తూ ఉండగా. అంటే అది అన్కాన్షియస్. ఆ ప్రొజెక్టర్ కి సంబంధించి మనం అన్కాన్షియస్ లో ఉన్నాం, ఎరుక లేకుండా ఉన్నాం అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఏంటి జరుగుతుంది? మనం గమనిస్తుంటేనే ఈ విషయాలన్నీ మనకి అవగతం అవుతున్నాయి, తెలుస్తున్నాయి. కాబట్టి తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, తెలుసుకునేవాడు ఉన్నాడు కాబట్టి తెలియబడేది ఉంటుంది ఆటోమేటిక్గా. తెలియబడేదంతా తెలుసుకునేవాడు ఉండడం వల్ల తెలియబడుతూ ఉంది. ఇక్కడ తెలియబడేది, తెలుసుకునేవాడు, ఈ రెండు ప్రస్తుతం ఏంటి? వేరు వేరుగా ఉన్నాయి. అదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? తెలుసుకునేవాడు, తెలియబడేది ఇద్దరు ఒకటిగా అన్నట్టుగా భావన చేస్తున్నాం. ఇక్కడేమో రెండు ఉన్నాయి, స్పిరిట్ అండ్ మ్యాటర్, రూపము జీవము. అంటే ఆ రెండింటిని మనము కలగలిపేసేస్తున్నాం. కలగలిపేసేటప్పటికల్లా అన్కాన్షియస్ పర్పస్నెస్ అది వస్తుంది. యాజ్ ఎవిడెన్స్డ్ ఇన్ ద వైటల్ ప్రిన్సిపల్, యాజ్ ఎవిడెన్స్డ్ ఇన్ ద వైటల్ ప్రిన్సిపల్ అంటే జీవనాధారమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో జీవమునికి సంబంధించి, అండ్ నేచర్స్ సబ్మిషన్ టు ద మ్యాజెస్టిక్ సీక్వెన్స్ ఆఫ్ ఇమ్యూటబుల్ లా. ఇమ్యూటబుల్ లా అంటే మారని, మార్పు చెందని మౌలిక తత్వ దివ్య ధర్మం అది ఇమ్యూటబుల్ లా. ఆ సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది అన్నట్టుగా ఆ ప్రకారం అది వస్తూ ఉంది. నేచర్స్ సబ్మిషన్ టు ద మ్యాజెస్టిక్. మ్యాజెస్టిక్ అంటే మహనీయమైన, ఘనమైనటువంటిది, రాజయోగ్యమైన, రాచరికం, రాజుకి సంబంధించినటువంటి, రాజ్యాధికారానికి సంబంధించిన అన్నట్టుగా. నేచర్స్ సబ్మిషన్ టు ద మ్యాజెస్టిక్ సీక్వెన్స్ ఆఫ్ ఇమ్యూటబుల్ లా. అంటే ఇమ్యూటబుల్ లా పరిపాలన చేస్తుంది. దాని యొక్క అధికారంలో, దాని యొక్క కనుసన్నల్లో ఈ మొత్తం సృష్టి నడుస్తుంది. మార్పు చెందని శాశ్వతమైన ఒక ధర్మం, మౌలిక తత్వ దివ్య ధర్మం ఉంది. దాన్ని అనుసరించి ఈ ఏకత్వం నుంచి అనేకత్వానికి రావడం, మార్పు చెందడం, ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి మరలా వెళుతూ ఉండడం, ఇది జరుగుతూ ఉంది ఆ దివ్య ధర్మము ద్వారా, మార్పు చెందని దివ్య ధర్మం ద్వారా. ఈ ప్రకృతి కూడా దానికి అనుగుణంగానే నడుస్తుంది. majestic submission, nature's submission to the majestic sequence of immutable law. Matter must be regarded as objectivity in its purest abstraction. Matter must be regarded as objectivity. ఆబ్జెక్టివిటీ అంటే బాహ్యంగా ఉండేది, యథార్థంగా కనిపించినట్టు. ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటున్నాము, ఇవన్నీ ఏంటి? ఊహగా, మన మనసు బాగా ఊహిస్తూ, వాస్తవంగా మన ఎదురుగా ఏమీ లేదు కదా. మనం చెప్పుకుంటున్న విషయాలు ఎక్కువ భాగం ఊహగా అన్నట్టుగా ఉంది. కానీ యథార్థంగా మన కంటికి ఎదురుగా, ఇప్పుడు మన కంటికి ఎదురుగా ఒక టేబుల్ ఉంది అనుకోండి, ఒక టేబుల్, ఫోన్ ఉంది, ఇట్లా మనకు అది యథార్థంగా ఉంది వాస్తవంగా. అట్లాగా లేవు అవి. కాబట్టి అట్లా లేని దాన్ని ఏమంటాం మనం? మ్యాటర్ మస్ట్ బి రిగార్డెడ్ యాజ్ ఆబ్జెక్టివిటీ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ అబ్స్ట్రాక్షన్. కానీ మ్యాటర్ వచ్చేటప్పుడు కల్లా ఈ పదార్థానికి సంబంధించి, రూప జగత్తుకి సంబంధించి అది మాత్రం మనకి యథార్థంగా, వాస్తవంగా కనిపిస్తుంది. స్పిరిట్ ఏమో
మనకు కనపడటం లేదు. జీవము సంబంధించి అంటే దాన్ని నడిపే మ్యాటర్‌గా మారి మ్యాటర్‌ని నడుపుతున్నటువంటి రెండో జీవ ప్రసారంలో ఏం జరిగింది? రూపాలను ఏర్పాటు చేసింది. రెండో జీవ ప్రసారము ఆయా లోకాల్లో ఆయా లోకాల యొక్క అణువులని 2, 3 అణువుల్ని కలిపి ఒక కొత్త రూపాన్ని తయారు చేసి రూపాలను తయారు చేసిందెవరు? రెండో జీవ ప్రసారమే. అంటే ఆత్మకి సంబంధించింది. స్పిరిట్‌కి సంబంధించింది. ఈ జీవ ప్రసారాలన్నీ మొనాడ్‌కి సంబంధించింది. మొనాడ్ నుంచి ప్రసారం అవుతున్నవి ఇవన్నీ. 3 జీవ ప్రసారాలు గూడా. ఆ మొనాడ్ ఏంటి? ఆత్మ బుద్ధిని ఉపాధిగా తీసుకొని ఏదైతే ఉందో దాన్ని మొనాడ్ అంటున్నాం మనం. ఆత్మ అది కొంత వ్యక్తం అవ్వటానికి వీలుగా బుద్ధిని ఉపాధిగా తీసుకుందది. ఆత్మ, బుద్ధిని కలిపి మనం మొనాడ్‌గా మనం చెప్తున్నాం. దాని నుంచి ఈ 3 జీవ ప్రసారాలు వస్తున్నాయి. ఈ రెండో జీవ ప్రసారం ఏం చేసింది? ఆ రూపాల్ని తయారు చేసి దానికి తాను చైతన్యంగా మారింది. రూపాలు తానే తయారు చేసింది. దాన్ని నడిపే జీవంగా కూడా తానే ఉంది. అట్లా 2 కలిపి తానే ఉంది అక్కడ. కాబట్టి మ్యాటర్ మస్ట్ బి రిగార్డెడ్ యాజ్ ఆబ్జెక్ట్. కానీ మ్యాటర్ వచ్చేటప్పటికల్లా అంటే ఉపాధిగా ఏదైతే ఉందో అది మాత్రం మనకు కనిపిస్తుంది. ఉపాధిగా ఏదైతే ఉందో అది మాత్రం మన పంచేంద్రియాలకు అందుతూ ఉంటుంది. అందుకే అది ఆబ్జెక్టివిటీ యథార్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బాహ్యంగా, యథార్థంగా. ఇట్స్ ప్యూరెస్ట్ అబ్స్ట్రాక్షన్. The self-existing basis whose septenary manvantaric differentiations constitute the objective reality. The self-existing basis whose septenary manvantaric differentiations. ఈ మన్వంతరాలకి సంబంధించి అంటే సృష్టి స్థితులకి సంబంధించి అంటే వ్యక్త సృష్టికి సంబంధించి అంటే ప్రళయము అవ్యక్తముగా ఉంటుంది. ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి మన్వంతరిక్ స్థితిలోకి రావడానికి సెప్టెనరీ మన్వంతరిక్ డిఫరెన్షియేషన్స్ కన్స్టిట్యూట్ ద ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఇదంతా ఏంటి? బాహ్యంగా వ్యక్తమవుతుంది అంటే మనకి రియాలిటీగా అంటే ఇది వాస్తవంగా ఉన్నట్టుగా ఉంది. మ్యాటర్‌తో కూడుకొని ఉంది ఇదంతా. ఆబ్జెక్టివ్ రియాలిటీ అండర్లైన్ ద ఫెనోమెనా ఆఫ్ ఈచ్ ఫేజ్ ఆఫ్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. అది అట్లాగానే ఒక రూపమే వెళ్ళిపోతా ఉందా? తనకి తను సొంతగా లేదు. ఆ రూపాన్ని తీసుకువెళ్తూ ఉన్నది ఆత్మ. ఇక్కడ దాంతో పాటు కలిసిపోయి ఉంది. దాంతోనే కలిసిపోయి ఉంది. కాన్షియస్ ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యూనివర్సల్ ప్రళయ. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి వ్యక్త సృష్టిలో ఇదంతా జరుగుతోంది. స్పిరిట్ మ్యాటర్‌గా పరివర్తన చెందుతూ అంటే రెండో జీవ ప్రసారం ఎట్లాగైతే అనేక రూపాలని తయారు చేసి దానికి తానే చైతన్యమై అంటే రూపాలని తానే తయారు చేసింది. దాన్ని నడిపే చైతన్యం కూడా తానే అయి అలా వాటిని అభివృద్ధి పరుస్తూ పూర్తిగా దాన్ని ఆక్రమించి ఆ మొత్తం రూపమంతా తానుగానే ఉంటూ ఆ రూపమంతా స్పిరిట్‌గా అయిపోయి అంటే జీవముగా మారిపోయి అప్పుడు ఇంకొక రూపంలోకి వెళ్ళటం, ఇంకొక వేరే రూపాల్లోకి ఇట్లా ఒక్కొక్క రూపాన్ని పూర్తిగా అభివృద్ధి పరుస్తూ అట్లా అన్ని లోకాల్లోని పరుస్తూ వస్తుండగా ఇట్లా ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్,
అలాగే సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, ఇట్లా ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కింగడంలోని అనేక రకాలైనటువంటి రూపాలని సృజించి ఆ రూపాలకి తాను చైతన్యం అవుతూ వాటిని అభివృద్ధి పరుస్తూ ఇలాగా వస్తుంది. కాబట్టి ఇదంతా ఏంటి మేనిఫెస్టేషన్ కాబట్టి మనకి తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ. మరి ప్రళయ స్థితి అంటే సృష్టి స్థితి ఏమో ఈ విధంగా నడవటం తెలుస్తుంది మనకి. అభివృద్ధిలోకి వెళ్తూ అభివృద్ధి చెందుతూ ఎవల్యూషన్ లో ఆ పరిణామంలో వికాసం చెందుతూ ఒక కింగడం నుంచి ఇంకో కింగడంలోకి అది మారుతూ అభివృద్ధి చెందుతూ ఇట్లా అన్ని వర్గుల్ని దాటుకుంటూ దివ్య మానవుడిగా మారటం అనేది మనకి వ్యక్త ప్రపంచంలో ఈ వ్యక్త సృష్టిలో తెలుస్తుంది. అంటే ఇంత వర్క్ జరుగుతుంది ఇక్కడ, ఇంత యాక్టివిటీ. మరి డ్యూరింగ్ ప్రళయ స్టేట్ అంటే అక్కడ ఏమి జరగటం లేదా? ఇక్కడ అది చెప్పడం కోసం వ్యక్త సృష్టి అంతా ఎట్లాగా జరుగుతోంది, యాక్టివిటీతో ఉన్నట్టుగా ఉంది. ఈ స్పిరిట్ మ్యాటర్ గా మారి ఆ మ్యాటర్ తోనే అనేక రకాలుగా వ్యక్తపరుస్తూ ఈ విధంగా జరుగుతూ ఉంది కదా. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యూనివర్సల్ ప్రళయ కాస్మిక్ ఐడియేషన్ is non-existent and the variously differentiated states of cosmic substance are resolved back again into the primary state of abstract potential objectivity. అంటే ఇంత హడావుడిగా పనులు చేసుకుంటూ వెళ్ళిన ఇది ఈ ప్రళయ స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా ఏం జరిగింది? మళ్ళీ మొత్తం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యూనివర్సల్ ప్రళయ అంటే బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయింది, దాంతో ప్రళయం ఏర్పడింది. ఆ స్థితిలో ఏం జరిగింది? కాస్మిక్ ఐడియేషన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. కాస్మిక్ ఐడియేషన్ అంటే స్పిరిట్ కి సంబంధించింది. అంటే మనకేంటి, పరమాత్మ నుంచి ఒకటి రెండు అయింది అన్నట్టుగా కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్, అట్లా పదార్థము, అలాగే దానికి సంబంధించిన జీవము, ఈ రెండు బయలువెడలే అని అనుకుంటున్నాం కదా, చైతన్యము, పదార్థము. దాన్నే ప్రకృతి పురుషుడు అంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఈ వ్యక్త సృష్టి అన్నప్పుడు ఈ రెండు పని చేస్తూ ఈ విధంగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. మరి అదే సమయంలో ప్రళయ స్థితిలో ఏంటి జరుగుతుంది? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యూనివర్సల్ ప్రళయ కాస్మిక్ ఐడియేషన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. అంటే కాస్మిక్ ఐడియేషన్ అంటే జీవం ఉంటేనే కదా రూపాన్ని, రెండో జీవ ప్రసారం పనిచేస్తుంటేనే కదా అప్పుడు అనేక రూపాలు తయారు చేసేది. ఆ రూపాలకి తాను చైతన్యమై వాటిని అభివృద్ధి పరుస్తూ ఇలాగా ఒక్కొక్క వర్గుని ఆ వర్గులు అనేక రకాలైనటువంటి రూపాలని, అనేక రకాలైనటువంటి జీవుల్ని ఈ విధంగా చేసుకుంటూ అభివృద్ధి పరుస్తూ ఇట్లా మానవ ఉపాధికి అక్కడి నుంచి దివ్య మానవుడు దాకా వెళ్ళటం, పరిపూర్ణ మానవుడు దాకా వెళ్ళటం ఇలా జరుగుతోంది కదా. మరి ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మేనిఫెస్టేషన్ అంటే వ్యక్త సృష్టిలో జరుగుతుంది, మన్వంతరంలో జరుగుతుంది. మన్వంతరం అంటే వ్యక్త సృష్టి. ఈ వ్యక్త సృష్టి వ్యక్తమైనప్పుడు ఇదంతా జరుగుతుంది. సరే, రెస్ట్ లోకి వెళ్ళిపోయింది, యాక్టివిటీ నుంచి రెస్ట్ లోకి వెళ్ళిపోయింది, అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రళయ స్థితిలోకి ఏం జరుగుతుంది? మరి మనం ప్రళయ స్థితి గురించి ఫస్ట్ స్టాంజాలో 9 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. ఆ వాటిల్లో అన్ని కూడా ఇది లేదు ఇదంతా ఒక్కటిగా అయిపోయింది. మొత్తం పంచభూతాలని మనం అనుకుంటున్నాం, సరే అవి 7 భూతాలు ఉన్నాయి, మొత్తం ఒక భూతంగా మారిపోయింది. భూతాలన్నీ కలిసిపోయినాయి, ఇప్పుడు విడదీయటానికి లేదు, ఇంకా కలిసిపోయి ఉన్నాయి.
పృథివీ జలంలో కలిసిపోయింది. ఈ 2 కలిసిపోయి అగ్నిలో కలిసిపోయింది. ఈ 3 వాయువులో కలిసిపోయింది. ఈ 4 ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశానికన్నా ఇంకా మించినవి 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఈ మిగతాయన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు ఇక భూతములు అన్నది లేవు ఇంకా. అట్లా ఒకటికి ఒకటి అలా మొత్తం కలిసిపోయి అలాగా ఉంది ప్రళయ స్థితికి వచ్చేటప్పుడు కల్లా. అందుకని అక్కడ ఏంటనమాట, కాస్మిక్ ఐడియేషన్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. అక్కడ లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని ఎలా అనుకుంటున్నాం మనం? గమనించే వాళ్ళం ఉన్నాం కాబట్టి, కాన్షియస్నెస్ ప్రజ్ఞ ఉంది కాబట్టి, ఆ ప్రజ్ఞ గమనిస్తూ ఉంటే ఈ గమనింపబడేదంతా తెలుస్తూ ఉంది, తెలియబడేదంతా తెలుస్తూ ఉంది. అంటే ఇది అభివృద్ధి చెందటం, రకరకాల రూపాలు ఇవన్నీ కూడా ఎలా తెలుస్తున్నాయి? తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, గమనించేవాడు ఉన్నాడు కాబట్టి, ఈ గమనింపబడేది మొత్తం ఆ గమనించేవాడి వల్ల, ఆ చూసేవాడి వల్ల, తెలుసుకునేవాడి వల్ల తెలియబడేది ఉంటుంది ఇక్కడ. మరి ప్రళయ స్థితిలో ఈ తెలుసుకునేవాడు ఉన్నాడా? ఇక్కడ లేడు. అంటే కాస్మిక్ ఐడియేషన్, ఆ చైతన్యం నాన్ ఎగ్జిస్టెంట్. అది అక్కడ లేదు, ఉనికిలో లేదు అక్కడ. ప్రళయ స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఈ వ్యక్త సృష్టికి, ఈ సృష్టి అభివృద్ధి చెందటానికి కారణమైనటువంటి ఈ కాస్మిక్ ఐడియేషన్ అనేది, ఆ చైతన్యమైన జీవము ఏదైతే కారణంగా ఉందో అది ఇక్కడ మరుగున పడిపోయింది. ఇక్కడ నాన్ ఎగ్జిస్టెంట్, ఉనికిలో లేదు. అండ్ ద వేరియస్లీ డిఫరెన్షియేటెడ్ స్టేట్స్ ఆఫ్ కాస్మిక్ సబ్స్టెన్స్. ఇక పదార్థానికి వస్తామా? పదార్థం కూడా లేదు. రకరకాలైన రకరకాల రూపాలతో, రకరకాల స్థితుల్లో ఉన్నటువంటి, రకరకాల స్థాయి రిజాల్వ్డ్ బ్యాక్ అగైన్. మొత్తం ఇన్ని రకాల రూపాలు కలిసిపోయి, అంటే వినాయకుడి బొమ్మలు, ప్రతిమలు మనం 100 ప్రతిమలు చేసాం. ఎట్లా చేసాము? ఒక మట్టి ముద్ద తెచ్చి చేసాం. ఒక గోతానికి, ఒక సంచికి ఒక పెద్ద ముద్ద తీసుకొచ్చి ఆ ముద్దలో నుంచి 100, ఆ మట్టి ముద్దలో నుంచి 100 ప్రతిమలు తయారు చేసాం. మళ్ళీ ఏం చేసాం? నిమజ్జనం చేసాం దాన్ని. అంటే ఇది ఈ ప్రళయ స్థితి సృష్టి స్థితిలోకి సంకేతముగా, సృష్టి ఎట్లాగే ఆవిర్భవించింది, ఆ విగ్రహం మనం ప్రతిమను తయారు చేసుకున్నట్టుగా, ప్రతిమ ఎప్పుడైతే వచ్చిందో ఈ సృష్టి అట్లాగా బయటకు వచ్చింది అన్నట్టుగా. మళ్ళీ ఏమైంది తర్వాత? ఆ ప్రతిమని మనం ఏం చేసాం? నిమజ్జనం చేసాం. సరస్సులోనో, లేకపోతే చెరువులోనో, కాలువలోనో, లేకపోతే నదిలోనో కలిపేసాం. కాబట్టి మట్టిలో మట్టిగా మారిపోయింది, కలిసిపోయింది మట్టిలో. అట్లాగే ఈ సబ్స్టెన్స్ అంతా ఏమైంది? రిజాల్వ్డ్ బ్యాక్ అగైన్ ఇంటూ ద ప్రైమరీ స్టేట్ ఆఫ్ abstract potential objectivity. ఆ పదార్థం మొత్తం మూల పదార్థంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏముంది ఇక? అంటే మూల పదార్థంతో పాటు జీవము. అయితే ఈ 2 ఉన్నాయా అంటే ఈ 2 లేవు ఇప్పుడు. ఎందుకంటే ఉన్నాయని చెప్పడానికి ఎలాగా? చూసేవాడు ఉండాలి. మరి చూసేవాళ్ళం ఎవరము ఇక్కడ లేవు. ప్రళయ స్థితిలో ఇప్పుడు అందరం రిజాల్వ్డ్ బ్యాక్ అగైన్. ఎవ్వరము ఇక్కడ ఈ వ్యక్త సృష్టిలో ఉన్నట్టుగా మనం ఎవ్వరము లేము. ప్రళయ స్థితిలో, నిద్రాస్థితిలో ఎవరమన్నా ఉన్నామా? మనం గాఢ నిద్రలోకి వెళ్ళాం. ఎవరున్నారు? మనమే లేము. మనం ఉంటే ఈ మన చుట్టూ ఉన్న దాని గురించి మనకు తెలుస్తుంది. వాళ్ళు అవతల మనం మేలుకొని ఉంటే నిద్రపోయే వాళ్ళని చూసి వాళ్ళు నిద్రపోతున్నారని మనం చెప్తాం. ఎందుకంటే మనం మేలుకొని ఉన్నాం కాబట్టి. అక్కడ ఎవడు మేలుకొని లేడు. మొత్తం నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో. అమ్మవారితో సహా ఆమె కూడా కునుకు తీస్తోంది.
అది కదా మనం ఫస్ట్ స్టాంజాలో చెప్పుకున్నాం. జగన్మాత కునుకు తీస్తోంది. కాబట్టి ఎవ్వరు గమనించేవాడెవడు లేడు కాబట్టి, ఇదిగో ఇది ఇలాగా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. మరి ఇది ఎలాగా తెలిసిందంటే, మనకి అంటే ఐ ఆఫ్ డాంగ్మా ఎవరైతే మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళెవరైతే ఉన్నారో, మూడవ కన్ను వికసించిన వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళకి అంటే శివుడి నేత్రం, త్రినేత్రం, మూడవ నేత్రం. ఆ నేత్రము ఉన్న వాళ్ళకి ఎందుకంటే లయకర్త శివుడు. కానీ మూడవ కన్ను ఉంది ఆయనకి. ఆయన గమనించేవాడుగా ఉన్నాడు. ఆయనతో పాటు ఆ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి ఈ గమనించటం అనేది తెలుస్తుంది. గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది. అంటే ఏమి మొత్తం ఆగిపోయింది అని చెప్పడానికి. అయితే అట్లాగానే మరి పని ఆగిపోయింది, ఆగలేదు. ఇంకొక పద్ధతిలో జరుగుతోంది. ఎందుకంటే మళ్ళీ వ్యక్త సృష్టిలోకి రావాలి గదా! ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి అంటే ప్రయాణం చేస్తుండాలే గదా! అది కదులుతూ ఉండాలి. కదులుతూ ఉంటే రాత్రి పోయి పగలు రావాలంటే ఏమవ్వాలి? రాత్రి పగలకేసి నడుస్తూ ఉండాలి. ప్రయాణం చేస్తూ ఉండాలి. రాత్రి కాబట్టి మెదలకుండా కూర్చుంటే ఇక పగలెక్కడొస్తుంది మనకి? పగలు రాదింక. సరే పగలొచ్చింది. పగలు అది పని చేస్తూ ఉంది కాబట్టి రాత్రి వచ్చింది ఆటోమేటిక్‌గా. పగలు ఏం చేసింది? రాత్రికేసి నడిచిందది. ప్రతిది గూడా ఏంటి? ఇంకొక దానికేసి నడవటమే. తనకున్న చోట ఉండకుండా ఇంకొక దానికేసి నడుస్తూ ఉండడం. కాబట్టి పగలు రాత్రికేసి, రాత్రి పగలుకేసి. ఎందుకని ఈ పద్ధతొచ్చింది? అక్కడ దివ్య సంకల్పం. ఏకత్వం నుంచి అనేకత్వం. మళ్ళీ అనేకత్వం నుంచి ఏకత్వం. ఇట్లాగా ఉంది. దానికి అనుగుణంగా ఏది ఎక్కడ ఆగకుండా ఒక చోటకెళ్ళామంటే ముందు అనుకుంటాం ఇక్కడికి వెళ్ళాలండి. ఎళ్ళాము. కాదండి మళ్ళీ ఎళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ వెనక్కొచ్చాం. కాదండి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ గూడా ఆగటం అనేది లేదు. సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితికి వెళ్ళాం. అక్కడ ఆగామా? లేదు. మళ్ళీ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకొస్తున్నాం. ప్రళయ స్థితిలో ఏం జరిగింది? కాస్మిక్ ఐడియేషన్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. ఏవైతే సృష్టికి కారణంగా ఉన్నాయో, వ్యక్త సృష్టికి కాస్మిక్ ఐడియేషన్, కాస్మిక్ సబ్స్టెన్స్. అంటే రూపము, జీవము, పదార్థము, చైతన్యము. ఈ 2 ఏమైనాయి ప్రళయ స్థితిలో? అంటే ఈ పదార్థము, చైతన్యము ఏంటి? వ్యక్త సృష్టికి సంబంధించి పనిచేసేవిగా అవి ఆగిపోయినాయి. ఇది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటి? ఈ 2 ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇంటూ ద ప్రైమరీ స్టేట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ పొటెన్షియల్ ఆబ్జెక్టివిటీ. ఈ కాస్మిక్ సబ్స్టెన్స్ దేంట్లోకి వెళ్ళిపోయింది? ఇక్కడేమో వివిధ రూపాలతో ఉన్నటువంటిది ఆ ప్రారంభంలో మూలంలో ఉన్నటువంటి మళ్ళా తనలో ఏంటి నింపుకుంది? పొటెన్షియల్ ఆబ్జెక్టివిటీ. అంటే రాబోయే వ్యక్త సృష్టిలో మరలా వ్యక్తం కావటానికి కావలసిన శక్తిని తనలో నింపుకుని అట్లా ఉందది. అయితే ఈ 2 ఏం చేస్తున్నాయి? ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితిలోకి రావడానికి నెమ్మదిగా అంతర్లీనంగా అలాగా పనిచేస్తూనే ఉన్నాయి అవి. ఆ చైతన్యము, ఆ రూపము ఈ 2 గూడా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి కావలసిన ఏర్పాట్లు. అది వీటి ద్వారా జరుగుతూనే ఉంది. కాకపోతే వ్యక్త సృష్టిలో లాగా కాకుండా
దాని వ్యక్తి సృష్టి అంటే రకరకాల ఆకారాలతో రకరకాల రూపాలతో అది అభివృద్ధి చెందుతూ ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ అటువంటిది ఏదీ లేదు కాబట్టి ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు. ఎవరు మేల్కుంటారు? డ్రైవర్ మేల్కుంటాడు. ఆ ఇంజిన్ డ్రైవర్. ఆ బండిని నడిపేవాడు. ఆ డ్రైవర్ మేల్కొని ఉంటాడు. అందరూ డ్రైవర్ కూడా నిద్రపోయారండి. డ్రైవర్ కూడా నిద్రపోతే ఇంకంతే. ఎక్కడ ఆగామో, ఏ స్టేషన్‌లో మనం నిద్రపోయామో మేలుకుంటే ఆ స్టేషన్‌లోనే ఉంటాం మళ్ళీ. కాబట్టి మనకి అట్లా నిరంతరము మేల్కొనేవాడు ఒకడున్నాడు. వాడు దీన్ని తీసుకెళ్తూనే ఉంటాడు. సో, దీనికి సంబంధించి మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ